ఎవరైతే ఈ స్కిల్డ్ వర్కర్ వీసాస్ మీద వర్క్ చేస్తున్నారో ర్యాండమ్ గా అది రెన్యువల్ అప్లికేషన్సే కానీ లేదు అని అంటే ఫస్ట్ టైం మీరు స్టూడెంట్ నుంచి స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవుతున్నా ప్రెసెంట్ ఇన్సైడ్ యూకే కానీ అవుట్ సైడ్ యూకే కానీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అవుతున్నాయి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక మేమైతే యూకేలో ఉంటాము. మా ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా చాలా మంది దొంగల్లా చూస్తున్నారు. ప్లీజ్ అదేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో లాస్ట్ వీడియో టైర్ 2 వీసా గురించి చెప్పా కదా. సో టైర్ 2 వీసాని స్కిల్డ్ వర్కర్ వీసా అని కూడా అంటారని చెప్పా కదా. సో అదే యూకేలో వర్క్ పర్మిట్ కూడా. సో ప్రెసెంట్ అయితే ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా సిచ్యువేషన్. సో ప్రెసెంట్ అయితే యూకేలో ఎవరైతే ఈ స్కిల్డ్ వర్కర్ వీసాస్ మీద వర్క్ చేస్తున్నారో ర్యాండమ్ గా అది రెన్యువల్ అప్లికేషన్సే కానీ లేదు అని అంటే ఫస్ట్ టైం మీరు స్టూడెంట్ నుంచి స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవుతున్నా ప్రెసెంట్ ఇన్సైడ్ యూకే కానీ అవుట్ సైడ్ యూకే కానీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అవుతున్నాయి. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటప్పుడు అఫీషియల్ మెయిల్ వస్తుంది కదా. సో అవైతే టైమింగ్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకోండి. అండ్ అప్లై చేసుకునేటప్పుడు అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ అప్లికేషన్ అన్నది అయితే ఫిల్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫిల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఇవ్వండి. సో కొన్ని సందర్భాల్లో మైనర్ ఇష్యూస్ కూడా మేజర్గా కనిపిస్తాయి. సో ప్రెసెంట్ అయితే టైర్ 2కి సంబంధించిన అంటే వర్క్ వీసాస్ వర్క్ పర్మిట్ కి అప్లై చేసుకుంటున్నాం కదా. సో ఈవెన్ అది స్టూడెంట్స్ అయినా లేదా రెన్యువల్ అప్లికేషన్స్ అయినా కానీ వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారనమాట. హోమ్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా ఈ ఈమెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ అవుతుందని చెప్పి. సో నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఏ టైప్ లో కండక్ట్ చేశారు ఏంటి అని చెప్పి. ఆ అఫీషియల్ లెటర్స్ అయితే నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తాను, ఎండ్ ఆఫ్ ద వీడియో కానీ లేదా మిడిల్ ఆఫ్ ద వీడియో కానీ. సో ఇక్కడ చూస్తుంటే గనక ఒకవేళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ జెన్యూన్ అనిపించట్లేదు అంటే గనక సో అది ప్రాసెసింగ్కి చాలా టైం తీసుకున్నారు, దెన్ రిఫ్యూజ్ చేస్తారు. సో కొంచెం అయితే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్స్ మీరైతే స్కిప్ చేయొద్దు. ఈవెన్ ఆ వీసాకి అప్లై చేసుకుంటున్నప్పుడు అలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఏమి స్కిప్ చేయొద్దు అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా చాలా ప్రాపర్ గా ఫిల్ చేసుకోండి. ఎక్కడ రాంగ్ డీటెయిల్స్ అనేవి మాత్రం ఇవ్వద్దు. అది ఒకవేళ మీరు మీ డిపెండెంట్ కి వేస్తున్నా కూడా ఎందుకు అనంటే కొంతమంది ఏంటంటే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ త్రూ కూడా అంటే ఒక 2 years 3 years లివింగ్ టుగెదర్ ఉండి వాళ్ళు వర్క్ వీసాస్ కి స్విచ్ అవుతున్నా కూడా అలాంటి పర్పస్ లో కూడా వీసాస్ అన్నది రిఫ్యూజ్ అవుతున్నాయి అనమాట కొన్ని బేసెస్ లో. ఈవెన్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించినా అదే కాదు, లేదు మీ కొన్ని బిల్స్ అలాంటివి చూపించినా కూడా అగ్రీ చేయట్లేదు. సో ప్రాపర్ గా అవన్నీ అయితే చూసుకోండి. ప్రెసెంట్ ఈ ఇంటర్వ్యూస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారో చెప్తాను. ఇక్కడ యూకేలో చాలా మందికి తెలుసు, యూకేలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసు ఈ స్కిల్డ్ వర్కర్ వీసాని నిజంగానే ఆ బేసిస్ లో అయితే యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో మంది ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్ అని COS అనేది ఇష్యూ చేస్తారని చెప్పాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారనమాట. సో £10,000, £15,000, £18,000 అని చెప్పి. సో ఇక దానికైతే అప్ టు ఒక లిమిట్ అన్నది లేదు, వాళ్ళ ఇష్టము. సో మనకు కావాలి అని అంటే కనుక వాళ్ళు డిమాండ్ చేసినంత చేసుకోవడమే అనమాట. సో ఇలా కండక్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి హోమ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే ర్యాండమ్ చెక్స్ చేస్తుంది. అంతేకాదు ర్యాండమ్ గా పర్సన్స్ ని పిక్ చేసుకొని ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా నేనైతే దీనిలో అటాచ్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ నాకు తెలిసిన నేను విన్న వేరే వాళ్ళ దగ్గర నుండి గ్యాదర్ చేసిన క్వశ్చన్సే కానీ నేను కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళవే కానీ అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కొన్ని యాప్స్ లో కూడా నేను కనెక్ట్ అయ్యి ఉంటాను. సో వాటి త్రూ నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. సో అలా తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేనైతే ఈ వీడియోలో మీకు అటాచ్ చేస్తాను. సో ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవుతున్నారో అది రెన్యువల్ అప్లికేషన్ కానీ లేదా స్టూడెంట్ నుంచి ఈ వీసాకి స్విచ్ అవుతున్న వాళ్ళకి ర్యాండమ్ గా అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు హోమ్ ఆఫీస్ వాళ్ళు. అది మైక్రోసాఫ్ట్ టీమ్స్ నుంచి అయినా లింక్ అన్నది ఫార్వర్డ్ చేస్తారు. సో మీకైతే అప్పటికప్పుడే అయితే ఏం రావు ఇంటర్వ్యూస్. సో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి అది అప్లికేషన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు లేదా ఏమన్నా ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అలాంటి కేసెస్ లో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకళ్ళది రెన్యువల్ అప్లికేషన్కి వేసుకుంటున్నారు. సో వాళ్ళు వచ్చేసి రీటైల్ అనుకుందాం. రీటైల్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో 3 years వాళ్ళు రీటైల్ ఫీల్డ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు రీటైల్ నుంచి ఇంకేదన్నా అనదర్ ఫీల్డ్ చూస్ చేసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలోకి వెళ్తున్నారు అనుకుందాం. సో ఐటీ ప్యాకేజెస్ ఎక్కువ అనుకుందాం. అలాంటి కేసెస్ లో కూడా ర్యాండమ్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఏం అడుగుతున్నారంటే బేసికల్ గా ఇప్పుడు నేను చెప్పా కదా, ఇలా కాస్ట్ ని మిస్యూజ్ చేసుకొని మనీ అన్నది తీసుకుంటున్నారు చాలా మంది ఎంప్లాయీస్ అని. అలాంటి బేసిస్ లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, సో నీకు ఈ జాబ్ ఆఫర్ ఎలా వచ్చింది, నువ్వు ఎవరి త్రూ కండక్ట్ అయ్యావు, అండ్ నీకేమన్నా పర్సనల్ గా ఆ ఎంప్లాయీస్ ఏమన్నా తెలుసా, సో వాళ్ళు ఏమన్నా మీకు కాస్ట్ కి ఛార్జ్ చేస్తున్నారా, లేదు నువ్వేమన్నా పే చేసావా, వాళ్ళు ఏమన్నా మీ రిలేటివ్సా, మీ ఫ్రెండ్సా, అసలు మీకు ఎలా తెలుసు, నీకు జెన్యున్ గా ఇంటర్వ్యూ అన్నది కండక్ట్ చేసి హైర్ చేసుకున్నారా జాబ్ లో, అండ్ ఒకవేళ నీకు స్పాన్సర్షిప్ వచ్చింది కదా, సో నీ వర్క్ లొకేషన్ ఎక్కడ, నువ్వు రెగ్యులర్ గా ఆఫీషియల్ గా ఎన్ని అవర్స్ అన్నది వర్క్ చేయాలి కంపెనీకి, సో మీ మేనేజర్స్ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అండ్ కంపెనీకి ఇప్పుడు నీ హౌస్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా, సో అక్కడ నుంచి నువ్వు కంపెనీకి ఎలా ట్రావెల్ చేస్తావు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటావు, బై బస్సా, కారా, లేదా బై వాకా ఏంటి. అదే ఒకవేళ అవుట్ సైడ్ యూకే అనుకోండి, సో ఇండియా నుంచి డైరెక్ట్ మీరు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒక ఇమిగ్రెంట్ ని తీసుకోవాలి అంటే స్కిల్ బేసిస్ లో వాళ్ళకి మ్యాండేటరీగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్ వచ్చేసి ఒక చెఫ్ పొజిషన్ కి ఇక్కడ అప్లై చేసుకున్నాడు, ఒక రెస్టారెంట్ లో జాబ్ కి అప్లై చేసుకున్నాడు అనుకోండి. అలాంటి వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు తను ఒక చెఫ్ అనమాట. సో చెఫ్ కు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని ఆ ఎంప్లాయర్ టెస్ట్ చేశాడా లేదా, నీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా లేదా, మీ ఎంప్లాయర్ కండక్ట్ చేస్తే ఏ క్వశ్చన్స్ అడిగారు, సో నీకు ఇండియా నుంచి యూకేలో కనెక్షన్ ఎలా ఉంది, ఐ మీన్ అంటే నీకు ఎవరు తెలుసు, నీకు ఎంప్లాయర్ ఏమైనా ఫ్రెండా, ఫ్యామిలీ రిలేషనా, లేకపోతే నీకు పర్సనల్ గా తెలుసా, ఫ్రెండా, నీకు కాస్ట్ కి ఏమైనా ఛార్జ్ చేశారా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెస్టారెంట్ లో జాబ్ కి అప్లై చేసావు కదా, సో సింపుల్ గా ఒక డిష్ నేమ్ చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ నో హౌ టు మేక్ హైదరాబాదీ బిర్యానీ, సో టెల్ మీ ద ప్రాసెస్ అండ్ వాట్ ఇంగ్రీడియంట్స్ యూ వుడ్ లైక్ టు యూజ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ ఒకవేళ నువ్వు కాఫీ చేస్తున్నావు అనుకో, హౌ టు మేక్ ఏ క్యాపుచినో కాఫీ, దానికి ఏం యూజ్ చేస్తావు, ఏం వేస్తావు. సో అలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట ఇంటర్వ్యూస్ లో. సో ఇదైతే మేక్ షూర్ మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఈ వీడియో మిమ్మల్ని ఏం భయపెట్టడానికి చేయట్లేదు, జస్ట్ అవేర్నెస్ కి చేస్తున్నాను. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఇవన్నీ తెలుసుకోండి. అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, ఎవరికైనా ఇంటర్వ్యూస్ ఇలా కండక్ట్ అవుతున్నాయి ఉన్న కేసెస్ ఉంటే కనుక వాళ్ళ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈవెన్ చాలా మంది ఇన్సైడ్ యూకే కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఇంటర్వ్యూస్ లో. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళది రిఫ్యూజ్ చేసిన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో అంతంత వీసా ఫీజెస్ అని, ఐహెచ్ఎస్ ఫీజెస్ అని ఇవన్నీ బేర్ చేసుకుంటున్నాం కదా. సో నిర్లక్ష్యంగా అయితే ఉండద్దు, అండ్ ఇవన్నీ అయితే మైండ్ లో పెట్టుకోండి. అండ్ నాకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఈ యూట్యూబ్ వీడియోలో మీకు అటాచ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఎంప్లాయర్ ని ఏమేమి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి అడిగారు అంతకు ముందు అప్లికేషన్స్ చాలా మందికి జరిగినాయి కదా. సో అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తూ ఇందులో పెడతా అనమాట. సో ఏం క్వశ్చన్స్ అడిగారు, అలానే జాబ్ ఆఫర్ చేస్తున్న ఎంప్లాయర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏం అడిగారు, అండ్ ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ ఇండియా నుంచి వస్తుంటే గనక అలాంటి పర్సన్స్ ని ఏం క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ అయితే నేను ఇందులో పోస్ట్ చేస్తాను. సో మేక్ షూర్ మన యూట్యూబ్ వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెషల్లీ ఎవరైతే యూకేకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి మన ఛానల్లో వీడియోస్. సో మాక్సిమం ఇప్పుడు నేను మొత్తం కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా టైర్ 2 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని నేను షేర్ చేద్దాం అనుకుంటాను. సో ఈ 2 weeks నాకు టైం కుదిరినప్పుడల్లా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో
ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను షేర్ చేశాను. సో అవి క్వశ్చన్స్ రిలేటెడ్ టు జాబ్ అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎంప్లాయర్ అండ్ అవుట్ సైడ్ యూకే, ఇన్సైడ్ యూకే అన్నీ కవర్ చేశాను అనమాట. సో ఇదైతే అస్సలు సిల్లీగా అయితే తీసుకోవద్దు. మ్యాక్సిమం మీరు అప్లై చేస్తున్న జాబ్ని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ ప్రిపేర్ అవ్వండి. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.